శ్రీగురుభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయానికి వస్తే తేదీ 22/3/2024 శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమాణిన శోభకృతునామ పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, శుక్లపక్షం, త్రయోదశి శుక్రవారం. త్రయోదశి పూర్తిగా ఉంది ఉదయం తెల్లవారుజాము మర్నాడు ఉదయం 5:31 వరకు. మఖా నక్షత్రం తెల్లవారుజాము 4:50 వరకు కలదు. అమృత గడియలు రాత్రి 2:12 నుంచి 3:57 వరకు కలదు. ఉదయం దుర్ముహూర్తం 8:30 నుంచి 9:18 వరకు కలదు. మరి ఒక దుర్ముహూర్తం 12:30 నుంచి 1:18 వరకు కలదు. పగల వర్జం 3:40 నుంచి 5:25 వరకు కలదు. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 6:07. ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యమైన గమనిక. ఎవరికైనా జ్యోతిష్యపరంగా మానసిక, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కానీ కుటుంబ కలతలు, చిక్కులు, చికాకులు, కోర్టు వాద్యమాలు ఉన్నారు. అలాగే ఎవరిదైనా సరే జన్మ నక్షత్రం తెలుసుకోవాలన్నా, జాతక పొంతనలు తెలుసుకోవాలన్నా, వివాహ పొంతనలు తెలుసుకోవాలన్నా, ముహూర్త దర్పణాలు తెలుసుకోవాలన్నా కాల్ చేయండి. కింద నెంబర్కి పూర్తిగా ఉచితంగా తెలియజేయండి. ద్వాదశ రాశుల విషయంకి వస్తే మేషరాశి. అశ్విని నక్షత్రం జన్మతారాయి కాస్త ఒడిదొడుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని అదేవిధంగా గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది. అలాగే సూర్య నమస్కారం కూడా శ్రేయస్దాయకంగా ఉంటుంది. భరణీ నక్షత్రం సంపత్తారాయి ధన మూలకంగా లాభాలు బట్టలు పెడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కలదు. కృతికా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం జపించుకుని రావి చెట్టు, వేప చెట్టు ప్రదక్షిణ చేసిన ఎడల మేలు కలుగుతుంది. వృషభ రాశి. కృతికా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, జాయింట్ వ్యాపారస్తుల మధ్య తగాదాలు వచ్చే అవకాశం. కనుకనే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకోవడం, అలాగే రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేయడం ఎంతో శ్రేయోదాయకం. రోహిణి నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. గృహమేందు ఏదైనా శుభకార్యం మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం కూడా కలదు. మృగశిర నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలవు. ప్రయాణాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం. వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలో ఆలోచించాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీరు ఈరోజు ఖడ్గమాల స్తోత్రం చదువుకునే వల్ల అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకున్నా సరే క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. మిథున రాశి. మృగశిర నక్షత్రం వారికి మానసికమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాలు కొనుగోలు చేసే విషయంలోని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు. ఆరుద్ర నక్షత్రం వారికి సాధన తారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు. పునర్వసు నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా యోగ్యదాయకం. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం. పుష్యమే నక్షత్రం వారికి పితరతారాయి మిత్రుల యొక్క సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. విదేశీ
విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, విహార యాత్రలు అన్నీ కూడా కలిసి వచ్చే రోజు. సింహరాశి మఖా నక్షత్రం వారికి జన్మతారాయి కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కలదు. పుబా నక్షత్రం వారికి పట్టినదల్లా బంగారం. తన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారాల్లో మెండుగా లాభాలు కలుగుతాయి. కుటీర పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు. ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో చికాకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మేలు కలుగుతుంది. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. రుగ్మతలు, కుటుంబంలో కలతలు, చికాకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం జపించుకొని రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి. హస్తా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు, అవకాశాలు మెండుగా కలవు. చిత్తా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. కనుకనే ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేసుకోవాలి. దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో ఉండాలి. వాహనాలు కొనుగోలు విషయంలో కూడా కాస్త ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణ చేసుకుని కనకదారా స్తోత్రం వింటే యోగ్యదాయకంగా ఉంటుంది. తులారాశి చిత్తా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. కాస్త ఆలోచించి అడుగులు వేయవలను. అలాగే వీరు ఈరోజు లలితా సహస్రనామ పారాయణ చేసుకుని అలాగే ఏదైనా దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం ఉంటే అది దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. స్వాతి నక్షత్రం వారికి సాధనతారాయి శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం కలదు. విశాఖ నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చేయమవుతాయి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా కలవు. అనురాధ నక్షత్రం వారికి మిత్రతారాయకం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు కలవు. ఉద్యోగస్తులకైతే కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును. ఉన్నతాధికారుల యొక్క సమ్మతితోటి అనుకూలమైన స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా కలదు. జ్యేష్ఠ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. విద్యార్థులకు కలిసి వచ్చే రోజు. ఉత్తీర్ణతా ఫలం పొందుతారు. వీరు ఈరోజు చాలా యోగ్యదాయకమైనది కూడా చెప్పవచ్చు. ధనుసు రాశి మూలా నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం కూడా కలదు. పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవుతాయి. కోర్టు వాద్యమాలుంటే జయం పొందే దిశగా ఉంటాయి. భూమి వ్యవహారాల్లోని కలిసి వచ్చేదని కూడా చెప్పవచ్చు. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చెప్పించుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబంలోని కలతలు, జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కనుకని అవి సమస్య పోవడానికి గాను గోవుకి ఆహారం సమర్పించి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. ఫలితం కూడా అలాగే ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారికి క్షేమంగా ఉంటుంది, లాభంగా ఉంటుంది. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు.
అలాగనే నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే విషయంలో కూడా కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు. ధనిష్ట నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణ జరిపించుకుని హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శించిన యోగ్యదాయకంగా ఉంటుంది. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను లలితా సహస్రనామ పారాయణం మేలు కలిగిస్తుంది. ఆరోగ్యరీత్యా వీరికి ఉపయోగదాయకంగా ఉంటుంది. వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. శతభిష నక్షత్రం వారికి సాధనతారాయకు శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారాలు అవకాశాలు మెండుగా ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని అలాగే శనికి తైలాభిషేకం చేసి నల్లని వస్త్రం ధరిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జయమవుతాయి. మీనరాశి పూర్వభద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని నల్లని వస్త్రం ధరించడం ఎంతో యోగ్యదాయకంగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవడానికి ఆస్కారాలు కూడా మెండుగా కలవు. రేవతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ జయమవుతాయి. బంధు జనాలు సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కలదు. అయితే ఈరోజు ఇలాగా తెలుసుకున్నారు. మరి ఒక రోజు మరికొన్ని విషయాలు తెలుసుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.